ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, అద్వితీయ సత్యదేవ, ఆది సంభూతుడివై ప్రభా, మృతుల నుండి లేపబడిన వాడ, సజీవుడివై విమోచకుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరంతేనా నమ్మదగిన దేవుడవు, అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు. అతి దేవుడుగా మీరు మాకున్నందుకై ప్రభా మేము స్తుతిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు మనం ఉత్సహించి సంతోషించడము అన్న మాటను బట్టి ఈ దినమున ఉత్సాహంతో సంతోషంతో మేము ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన శుభదినం, ప్రభుదినం, ఆదివారాన్ని బట్టి స్తుతిస్తున్నాం. గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారం వరకును మీరు మాకు ఎంతో ప్రభా తండ్రి నాయన తోడుపాటు, సహకారము, భద్రతను, క్షేమమును దయచేసినందుకై స్తోత్రాలు ప్రభా. మరి ఎంతోమంది ప్రభా నాయన తండ్రి మీ సన్నిధికి పిలువబడి ఉన్నారు. ఎంతోమంది ప్రభా అకారణమైన మరణాలు, ఆకస్మికమైన మరణాలు ప్రభా తండ్రి, తుఫాను ద్వారా, సునామీ ద్వారా ప్రభా తండ్రి, భూకంపాల ద్వారా ఎంతోమంది ప్రభా తండ్రి నాయన చనిపోయినారు. ఆయనను ప్రభా తండ్రి ప్రభా మేము బ్రతికి ఉన్నాము, సజీవంగా ఉన్నాము అంటే అది కేవలము నీ కృపే ప్రభువా. మేము స్తుతించుటకు గాను, మేము స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు గాను ప్రభా మాకు ఇచ్చినటువంటి మీ యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి మేము స్తుతిస్తున్నాం. కనుక ఈ దినమున అనేకులు ఏర్పరచబడి రక్షించబడిన వారు అనేకులు మేము ఆరాధిస్తున్నారు ప్రభా. ఆ ప్రాంతంలో పరిచయం వాడుబడుచున్నారు తండ్రి. నీ వాక్యముల ద్వారా అనేకులను ఈ దినమున దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధన అలాగే ప్రభా తండ్రి భగవర్తమానము ప్రభా ముగింపు వరకు, అలాగే ప్రభా సాయంత్రము కూడిక, స్వాత కూడిక, వీటన్నిటి కొరకాయి ప్రార్థిస్తున్నాం. మీకు సహాయం చేయండి, మీరు మహింపొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. కనిపించి కనబడిని ప్రభా దృశ్య అదృశ్యమైనటువంటి ప్రభా సాతాను యొక్క పరిణామములన్నింటినీ, అంతక శక్తులన్నింటినీ మీ నామమును బంధించమని ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రాని ఉన్న వారిని తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా తండ్రి. ఆయా ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మీ బిడ్డలందరికీ స్తోత్రాలు ప్రభా తండ్రి. ఎవరైతే మార్గమున ఉన్నారో వారిని ప్రభా క్షేమకరంగా మీ సన్నిధికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మైక్ ద్వారా ఎవరైతే నీ మాటను వినాలని ఆశపడుతున్నారో వారిని బట్టి స్తోత్రాలు, వారికి నీ మాటను అర్థమన్నట్లు సహాయం చేయి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి మరి ప్రభా మరి యొక్క మందిరానికి ఎదురుగున్న మరి శ్రీనివాసరావు గారు వారి యొక్క గృహాన్ని కట్టుతుండగా ప్రభా పనివారికి, పనిచేసే వారికి శక్తి దయచేయండి, బలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మా తండ్రి అలాగే ప్రభా ఇంకా ఎంతోమంది ప్రభా తండ్రి మీ సహాయం కొరకు ప్రభా తండ్రి ఎంతోమంది నీ వైపు చూస్తున్నారు, సహాయం చేయి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మేము ఈ ఆదివారం మరి పునరుద్ధాన దినం సందర్భముగా మేమందరం ఇక్కడ కూడుకొని మీ సన్నిధిలో ఆరాధించగలుగుతుండగా సహాయం చేయి. మా మధ్య మీ ఆత్మ సంచారము, మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, మహిమ పొందమని, మీకే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభా తండ్రి. అలాగే ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రభా చర్చెస్లో ప్రభా ఎంతోమంది ఆరాధిస్తున్నారు, సేవకులు వాక్యము ప్రసంగిస్తున్నారు. వీటన్నిటిలో సహాయం చేయి ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము కీర్తన పాడుకుందాం. కీర్తనతో మరి దేవుని మనం మహింపరచుకుందాం. పాట సంఖ్య పాటల పుస్తకం నుంచి మరి
170 పాడుకుందాం. 170 పాట పాడుకుందాం. సుచి అడుగు చూడండి పైన పాఠ్య పుస్తకం లేని వారికి పాఠ్య పుస్తకం చూపించి సహాయం చేయండి. కొంతమందికి పాఠ్య పుస్తకం ఉండకపోవచ్చు. అటు వారికి పాఠ్య పుస్తకాలు వారికి చూపించడానికి సహకరించండి. పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రభవే నీ రక్షణ మా విభవా ప్రభవే నీ రక్షణ మా విభవా కనుపింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రభవే నీ రక్షణ మా విభవా ప్రభవే నీ రక్షణ మా విభవా నేను నిదురాపోయి మేలుకొందును నేను నిదురాపోయి మేలుకొందును నా పైన 10,000 మోహరించినను నా పైన 10,000 మోహరించినను నేనెన్నాడు వెరువబోను నేనెన్నాడు వెరువబోను ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రభవే నీ రక్షణ మా విభవా ప్రభవే నీ రక్షణ మా విభవా నా మీదికి లేచి బాధించువారు నా మీదికి లేచి బాధించువారు వానికి రక్షణ లేదాను వారు వానికి రక్షణ లేదాను వారు వేలాదిగా నిలిచినారు వేలాదిగా నిలిచినారు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రభవే నీ రక్షణ మా విభవా ప్రభవే నీ రక్షణ మా విభవా ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు వేడి నాయకి దినమందు విలపించి వేడి నాయకి దినమందు ఇంతగా రక్షించితివంచు ఇంతగా రక్షించితివంచు కనుపింతుము మా యెహోవా మహిమా
విభవా ప్రభుని రక్షణ మా విభవా రక్షణనిచ్చుట మన యెహోవాదే రక్షణనిచ్చుట మన యెహోవాదే రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రంజిల్లోని ధరణియందు రంజిల్లోని ధరణియందు యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావా ప్రభుని రక్షణ మా విభవా ప్రభుని రక్షణ మా విభవా నీ అంద చందాన మోము మెరిసింది నీ అంద చందాన మోము మెరిసింది నీ మాటన అమృత ధారాలొలికింది నీ మాట అమృత ధారాలొలికింది నిన్నే ప్రేమించి పూజింతు నిన్నే ప్రేమించి పూజింతు ప్రముఖింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావా ప్రభుని రక్షణ మా విభవా ప్రభుని రక్షణ మా విభవా తర్వాత దేవునికి స్తోత్రగానం అనే పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రగానం అనే పాట మనందరికి వచ్చిన పాట ఇది. పెద్ద పాటల పుస్తకాల్లో దేవునికి స్తోత్రగానము అనే పాట పాడుకుందాం. పాటల పుస్తకం నుంచి 65వ పాట 65 పాట సంఖ్య 65వ పాట పాడుకుందాం. 65 65వ పాట పాడుకుందాం. వచ్చేసి 1 అలాగే 4 8 గమనించండి. 1 4 6 ఆ తర్వాత మరి 12 1 4 6 ఆ తర్వాత 12 పాడుకుందాం. గుర్తులేదుగా వచ్చినాడు. 1 4 6 12 టిక్ మార్క్ పెట్టుకోండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి
గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పుచు, ఆయన ఆకాశమును మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యముల కోపుకు తెలియజేసిన వాడని. వాక్యముయ కోపుకు తెలియజేయని. ఏ జనముకి లాగునా చేసి ఉండాలి కానీ, ఏ జనముకి లాగునా చేసి ఉండాలి కానీ. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. చివరిగా ఇంకో పాట పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో స్తోత్రము పాడి అనే పాట పాడుకుందాం. స్తోత్రము పాడి అనే పాట పాడుకుందాము. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం వింటాం. 208 పాట 208 208 పాడుకుందాం. 208 పాట పాడుకుందాం. 208 పాట 179 208.
పాడిపోగలేదాను. దేవాతి దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదాను. దేవాతి దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదాను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నాళ్ళను మారని ప్రేమ నాలో నిన్ను చూపు ప్రేమ. ఎన్నాళ్ళను మారని ప్రేమ నాలో నిన్ను చూపు ప్రేమ. స్తోత్రము పాడిపోగలేదాను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదాను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదాను. జ్యోతిగా జగము నాకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగము నాకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధురా ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధురా ప్రేమ. స్తోత్రము పాడిపోగలేదాను. దేవాతి దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదాను. దేవాతి దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదాను. మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించేను. మాయాలోక ప్రేమను నన్ను నాశించి నన్ను ప్రేమించేను. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొందు ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొందు ప్రేమ. స్తోత్రము పాడిపోగలేదాను. దేవాతి దేవా నిన్ను రాజాది మొక్కి కీర్తించేదాను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదాను. ఆధారమైన ప్రేమ దినము మాటవాలే నన్నాదుకొను ప్రేమ. ఆధారమైన ప్రేమ దినము మాటవాలే నన్నాదుకొను ప్రేమ. ఉన్నత మహా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. ఉన్నత మహా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. స్తోత్రము పాడిపోగలేదాను. దేవాతి దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదాను.
తప్పని ప్రేమ పరమవాకునిచి ఆదరించే ప్రేమ మాట తప్పని ప్రేమ పరమవాకునిచి ఆదరించే ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ స్తోత్రము పాడిపోగేదను దేవాతి దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మృక్కి కీర్తించేదను దేవాతి దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మృక్కి కీర్తించేదను దయచేసి మనము ఆరాధన కొరకై దేవుని మాటలు చూసుకుందాం. ఆరాధన వాక్యాన్ని ధ్యానించక ముందు బైబిల్ పాట పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబునన్ని నాటి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబుడు గ్రంథ వాగ్దానంబునన్ని నావి గ్రంథ వాగ్దానంబునన్ని నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబుడు గ్రంథ వాగ్దానంబునన్ని నావి సరే, కీర్తన 118 అధ్యాయము 24 వచనం చదువుకుందాం. కీర్తన 118 24 చదువుకుందాం. కీర్తన 118 24 వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. కీర్తన 118 అధ్యాయము 24 వచనాన్ని చదువుకుందాం. అందరము చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. అట్లాగే రెండవ వాక్యముగా కీర్తన 147 1 వచనం. కీర్తన 147 మరి 1 వచనాన్ని చదువుకుందాం. కీర్తన 147 1 వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుడి, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఇంకోసారి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవుడు చదివిన 2 వాక్య భాగములను దీవించి ఆశీర్వదించి ఈ పరిశుద్ధ దినము, ప్రభు దినము ఆదివారమున మరి తిరిగి ఆయనను ఆరాధించడం కొరకై దేవుడు ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనం నడిపించును గాక. మనం చదివిన మరి 2 వాక్యాలు చాలా శ్రేష్టమైన ప్రాముఖ్యమైన వాక్యాలు. ఏంటి ప్రాముఖ్యమైన వాక్యాలంటే, మరి కీర్తన 118 24 వచనంలో వ్రాయబడింది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి
సంతోషించదము అనే మాట మనం చూసాం. ఒకవేళ ఈ వాక్యం మనం అనేక పర్యాయములు మరి చదివినప్పటికీ ఈ వాక్యం మన జీవితాల్లో కంఠపాఠమైనప్పటికీ కూడా ఈ వాక్యం మనకు చదివినప్పుడల్లా ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా కొత్తగా కనిపిస్తుంది. చాలా నూతనంగా ఈ వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉచ్చరించి సంతోషించదు. ఏంటి ఆయన ఏర్పాటు చేసిన దినములు అనంటే, మరి సృష్టిలో దేవుడు మరి 6 దినాలు ఏర్పాటు చేశాడని, ఆ తర్వాత 7వ దినం విశ్రమించాడని ఇది మనకు తెలిసినటువంటి సందర్భాలు. కాబట్టి మరి ఇప్పుడు దేవుడు మనకు ఏర్పాటు చేసిన దినము ఏం దినం అంటే ఈరోజు ప్రభు దినము, ఆదివారము. కాబట్టి ఆదివారమున దేవుడు తిరిగి మనల్ని నడిపించి ఆయన సన్నిధిలో ఆరాధించే అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు. వాస్తవానికి మరి గడిచిన దినాల్లో ఉన్నటువంటి వారు ఈ దినం లేరు. ఏమైపోయారు అనంటే వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు. ఎంతోమంది సేవకులు కానీ, విశ్వాసులు కానీ, లేకపోతే పరిచారకులు కానీ ఎంతోమంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు గత వారంలో. మరి ఇప్పుడు వారందరి గురించి నేను చెప్పడం నాకు టైం లేదు. అయితే తర్వాత మరి కొంతమంది మరి ఆయా ప్రాంతాల్లో భూకంపాలు వచ్చి, తర్వాత సునామీలు, తుఫానులు వచ్చి మరి ఎంతోమంది చనిపోయినారు. మరి ఎందుకు ఇవన్నీ అంటే, మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనంటే, మరి దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ఎన్నో సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మనం చెప్పుకోబోము. అయితే దేవుడు ఈ దినాన్ని మనల్ని సజీవులుగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు అంటే, ఏదో వారికంటే మనం ఏదో గనులమని కాదు, వారికంటే మనం ఏదో బలవంతులమని కాదు, వారికంటే మనం ఏదో జ్ఞానవంతులమని కాదు. ఒకటే, మనం నేటికి సజీవనంగా ఉన్నాము అంటే ఆయన కృప ద్వారానే మనం బ్రతికి ఉన్నాం. నేనేమై ఉన్నానో పౌలు అన్నాడు కదా, నేనేమై ఉన్నానో అది ప్రభు వల్లనే ఉన్నాను. కాబట్టి ప్రభుని బట్టి నేను బ్రతికి ఉన్నాను అంటాడు పౌలు. కృప, ఆయన కృప వలన ఉన్నానని చెప్తాడు ఓ సందర్భంలో. మనం కూడా ఆయన కృప వలన ఈ దినమున సజీవులుగా ఉన్నాం. ఎందుకున్నాము అనంటే ఈ దినాన్ని ఆయన్ని ఆరాధించడానికి, ఈ దినమున మనం ఆయన స్తుతించడానికి. అందుకనే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉచ్చరించి సంతోషించదము అని వాక్యం చదివాము. రెండో వాక్యము ఏం చదివామని చెప్పండి. రెండో వాక్యం కీర్తన 147 మరి 1వ వచనములో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఇది ఈ దినము దేవుడు మనకిచ్చిన దినవాక్యం. హెబ్రోన్ క్యాలెండర్లో మరి దేవుడిచ్చిన ఈ దినవాక్యం ఇది. కాబట్టి ప్రతిరోజు కూడా మరి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యము మరి ఆయా యూట్యూబ్ ద్వారా మరి వాట్సాప్ ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా హెబ్రోన్ క్యాలెండర్లో ఇవ్వబడిన దినవాక్యం ఇదే. ఏంటో దినవాక్యం అంటే మరి కీర్తన 147:1 మనం చూసాం. ఏం చూసాము? యెహోవాను స్తుతించుడి, తర్వాత మన దేవునికి స్తోత్రగానము చేయండి, అది మనోహరము, స్తోత్రము చేయక ఒప్పిదము. కాబట్టి ఈ దినాన ఆయనని మనము స్తోత్రగానము చేయట ఎంతో మంచిది. కాబట్టి స్తోత్రము అంటే అర్థం చెప్పండి. స్తోత్రం అంటే స్తుతి, లేకపోతే పొగడదగినది అని అర్థమిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఆయన్ని స్తుతించి ఆయన పొగిడేవారంగా ఉంటున్నాం. దాన్ని ఏమంటారంటే స్తోత్రము. అందుకనే మనం 2 పాటలు కూడా, ఏ పాటలు పాడాం? ఫస్ట్ ఒక పాట పాడాం. ఏం పాట చెప్పండి? ఫస్ట్ ఒక పాట కీర్తన 3వ అధ్యాయంలో, ఆ అధ్యాయం అంతా ఆధారంతో మనం ఒక పాట పాడాం. ఏం పాట? ప్రమితింతుము ఓ మా యెహోవా. ఎందుకంటే ఈరోజు తారీఖు ఎంత? 3వ తారీఖు. 3వ తారీఖులో 3వ కీర్తన ఆధారం చేసుకుని ఒక పాట పాడాం. తర్వాత రెండవది ఈరోజు దినవాక్యమును ఆధారం చేసుకొని
2 పాటలు పాడాం. ఈ 2 పాటలు ఏ పాట? దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. రెండవది స్తోత్రము పాడి అనే పాట. కాబట్టి స్తోత్రము అనేది చాలా మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది. ఎవరికి స్తోత్రము? యెహోవాకు స్తోత్రగానము చేయుట. దేవునికి స్తోత్రగానము చేయుట అది మన జీవితాల్లో మంచిది. అది మన జీవితాల్లో మనకు ఆశీర్వాదము. అందుకనే ఈ దినమున ఆయన సన్నిధిలో కూర్చున్న మనము దేవుణ్ణి ఆరాధించక ముందు ఆయనకి మనం ఏం చేయాలి అంటున్నాం? స్తోత్రము చేయని అంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనము స్తుతించలే అంటున్నాం. పాడండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే కాబట్టి ఆయనకు స్తోత్రగానము చేసేవారంగా ఉంటున్నాం. ఇంకో విషయం, ఆయనకి ఎవరు ఆయన్ని స్తోత్రగానం చేసేవారంటే, ఎవరు ఆయన్ని స్తోత్రించేది కీర్తించేది అంటే బైబిల్లో ఒక మాట ఉంది. 149వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడింది? యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. తర్వాత భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఎవరు ఆ పని చేసేది? భక్తుడు. ఆయన భక్తులైన వారు ఈ రోజున అనేక స్థలాలలో ప్రపంచవ్యాప్తముగా ఆయా దేశ విదేశాలలో, పట్టణాలలో, నగరాలలో, తర్వాత చూస్తే మరి అనేక ప్రాంతాల్లో, గ్రామములో, పట్టణాలు, మరి అలాగే వీధుల్లో అనేక మంది భక్తులు ఈ రోజున ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన్ని స్తోత్రిస్తున్నారు, స్తోత్రించి కీర్తిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అందుకనే భక్తులైన వారు సమాజముగా కూడి దేవుణ్ణి ఆరాధించుట అనే అనుభవంలోనికి ప్రభు తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆరో వచనం కూడా వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. చెప్పండి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. ఏ స్తోత్రము? ఉత్సాహం అంటే ఏంటి? సంతోషం, ఆనందం. కాబట్టి అధికమైన సంతోషమే. మరి మీరందరూ ఉత్సాహంగా ఉన్నారా? చెప్పండి. ఒక ప్రశ్న, ఆరాధన చేయకముందు మిమ్మల్ని ఒక ప్రశ్న ఇచ్చాను అనుకున్నా. ఒక ప్రశ్న వేయాలి. ఏంటి ఆ ప్రశ్న? మీరందరూ ఉత్సాహంగా ఉన్నారా? ఎందుకు వచ్చామా? లేకపోతే మరి అనవసరంగా ఇంటికాడ వాళ్ళని పెట్టొచ్చాము, లేకపోతే ఇంటికాడ ఏం చేస్తున్నారు కూర్చున్న కారు నుండి మరి ఇంటి ఆలోచన ఉందా? మరి చెప్పండి. ఉత్సాహం అంటే ఏంటి? ఇక ఏ ఆలోచన మనకి ఉండకూడదు. ఏ ఆలోచన చెప్పండి? ఇప్పుడు ఆరాధించే ఆలోచన మనకు ఉత్సాహం. కాబట్టి ఏవో ఆలోచన పెట్టుకొని ఏవేవో తలంపులు పెట్టుకుంటే మనలో ఏముండదు? జమీమా ఏముండదు? ఉత్సాహము. నువ్వు కాదు జమీమా, నువ్వే కాదా? కాబట్టి ఉత్సాహ స్తోత్రము. ఏ స్తోత్రం ఇది? ఉత్సాహ స్తోత్రము. చెప్పండి. ఉత్సాహ స్తోత్రము. గట్టి చెప్పగట్టలేరే. ఉత్సాహ స్తోత్రము. ఏ స్తోత్రం ఇది? మామూలు స్తోత్రం కాదు ఇది. ఏ స్తోత్రము? కొంతమందికి ఉత్సాహం ఎక్కువ అయితే ఏం చేస్తారు? స్తోత్రం అని చెప్పి చివరికి ఎక్కడికి వస్తారు? స్తుతి కాడికి వచ్చి ఆ స్తుతి కాస్త పోయి సు 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 అంటాడు. అదే ఉత్సాహం అంటే కాదు. అంటే నేను వాళ్ళని విమర్శిస్తున్నాను అనుకోకండి. ఉత్సాహ స్తోత్రం అంటే ఏ స్తోత్రం ఇది? ఆత్మ సంబంధమైనది. అంతేగాని కేకలతో మరి పెడబొబ్బలతో ఆరాధించేది స్తోత్రం కాదు. అందుకని ఆత్మ సంబంధమైన ఉత్సాహ స్తోత్రం. ఇప్పుడు మనం దేవునికి ఆత్మ సంబంధమైన ఉత్సాహ స్తోత్రములు చేయడానికి గల కారణాలు, మన జీవితంలో ఆయన ఏం చేశాడో, మన జీవితంలో ఎలాంటి ఉత్సాహ కార్యాలు ఆయన జరిగించాడో అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మరి మన విషయాలను ధ్యానించక ముందు యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం
బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము, యెషయా గ్రంథం 63వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పాను? 7వ వచనం. చదవండి. 63:7. యెహోవా ఎవరికి చేసిన వాటిని, మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా చేతును. చెప్పండి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా స్తోత్రములను గానము చేతును. ఊరికి చేస్తాం మనం. దేని బట్టి? ఆయన మనకు చేసిన దాన్ని బట్టి, మనకు ఏమేం చేశాడో, ఏ కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చాడో, అది లేకుండా మనం ఏదో స్తోత్రం అని అనుకుంటా పోతే ఉపయోగం ఏమి? దానికి అర్థం ఉండదు. అందుకనే దేవునికి స్తోత్రం ఎందుకు చెల్లించాలంటే ఆయన మనకు చేసిన వాటిని బట్టి. ఈ వాక్యం ఎట్లా ఉంది చెప్పండి? ఎలా ఉంది? తగినట్టుగా ఉందా ఈ వాక్యం? చెప్పండి. తగినట్టుగా ఉందా? మీరు సరి చెప్పట్లా గట్టిగా. తగినట్టుగా ఉంది. ఏం తగినట్టుగా? ఆయన మనకు చేసిన కార్యమును బట్టి ఆయనకు మనం స్తోత్రము చెల్లించాలి. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన మనకు చేసినవేంటో, చేసిన యొక్క కార్యాలు ఏమిటో ఇప్పుడు మనం వాటిని ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా చూడండి, ఆయన మనకు చేసిన కార్యము అనేది ఇప్పుడు మనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. అందరూ చదువుదాం. అందరం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుడైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. నా ఇప్పుడు చెప్పండి. పాపము నుండి, అందరూ చెప్పినట్లేదు, గట్టిగా చెప్పండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుడైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. కాబట్టి మనకు చేసిన వాటిలో మొదటి స్తోత్రం ఏం చెప్పండి? పాపము నుండి విమోచించబడి దేనికి మనం దాసులమైనాము? నీతికి దాసులమైనాము. కాబట్టి పాపము, విమోచన, నీతి. కాబట్టి ఒకప్పుడు దేనికి మనం దాసులం అంటే పాపమునకు దాసులమై ఉన్నాము. కాబట్టి పాపానికి దాసులము. అందుకని చూడండి 17వ వచనం. మీరు పాపమునకు ఏమై ఉంటిరి? దాసులై ఉంటిరి. ఒకప్పుడు మనము పాపములకు దాసులమైన మనల్ని దేవుడు నీతికి దాసులుగా చేస్తూ వచ్చాడు. నిజంగా మనం ఎలాంటి పాపం అని చెప్పండి? ఎట్లాంటి పాపం అంటే ఎలాంటి పాపం చెప్పరా? ఎలాంటి పాపం? ఘోర పాపం. లేకపోతే అపరాధులము, ఏ నీతి లేని వారము. కానీ కాబట్టి మరి దేవుడు చెప్పిన మాట చేయకపోవడమే అవిధేయత. అవిధేయత అనే పాపము. తర్వాత తిరుగుబాటు అనే పాపము. లేకపోతే ఎన్ని లేవు పాపాలు. కాబట్టి అక్రమముగా జీవించే పాపము. ఇవన్నీ మన జీవితంలో ప్రవేశించి మనల్ని ఎక్కడ నడిపించేదిగా ఉంది అంటే మరణములోనికి నడిపించేదిగా ఉంది. అందుకనే 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చే జీవితము మరణం. కాబట్టి పాపం వలన వచ్చే జీవితం ఏంటండి? మరణం. ఇదే మరణం అంటే రెండవ మరణం. అగ్నిగుండం, నిత్య నరకాగ్ని, నిత్య అగ్నిగుండము. కాబట్టి ఈ నిత్య అగ్నిగుండము మరి అనే అనుభవంలోనికి మరి మనల్ని దేవుడు తప్పించాడు. కాబట్టి అటువంటి అనుభవం ఉన్న మనల్ని ఆయన విడిపించడానికి యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చి మనందరి పాప నిమిత్తమై ఆయన ఏం చేశాడు చెప్పండి? ఈ భూలోకంలో ఆయన జీవించాడు. ఎన్ని సంవత్సరాలు జీవించాడు చెప్పండి? ఆయన జీవించిన సంవత్సర కాలము 33.5 సంవత్సరాలు.
33 సంవత్సరాల్లో ఆయన తండ్రి యొద్ద, యోసేపు యొద్ద, మరియ యొద్ద 30 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? 3.5 సంవత్సరాలు ఇక ప్రపంచంకి అడుగు పెట్టాడు. సువార్త పరిచర్య అనేకులకు తెలిసిపోయాడు ఆయన. 3.5 సంవత్సరాల్లో అందరికీ ఏమైపోయాడు? తెలిసిపోయాడు, పరిచయం అయిపోయాడు. కాబట్టి ఆయన చేస్తున్న సేవా పరిచర్య ఈ భూమి మీద ఎంతకాలము? 3.5 సంవత్సరాల్లో ఎంతటి గొప్ప కార్యాలు చేశాడో. కాబట్టి ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి ఆయన ప్రపంచానికి ఏమై ఉన్నాడు చెప్పండి? దేవుడే ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచం అంతా ఆయన ఎరిగినట్లు ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. అన్ని కార్యాల కంటే ఏ కార్యం చేశాడు చెప్పండి? ఏ కార్యం? సుజిత్ ఏం కార్యం చేశాడు? సహజంగా ఆయన చేసిన కార్యాలు రోగులను స్వస్థపరచుట, లేకపోతే పక్షులను స్వస్థపరచుట, ఇవన్నీ చెప్పుకుంటాం. కానీ అసలైన శిశులైన కార్యం ఏం చెప్పండి? ఏ కార్యము? సిలువ కార్యము, రక్షణ కార్యం. సరే, సిలువ కార్యం ఏంటి? ఆ సిలువ యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జీవించి ఆ తర్వాత ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు పొంది, ఎన్నో శిక్షలు ఆయన పొంది, చివరిగా ఆయన ప్రతి మానవాళి పాపము కొరకాయి పరిశుద్ధమైన రక్తాన్ని కాచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధ గ్రంథమే కాదు, అనేక గ్రంథాల్లో కూడా ఒక మాట ఉంది. ఏ మాట? మరి సర్వపాప పరిహారం తది రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని రాయబడి. అంటే సర్వపాప మానవాని కొరకు, మరి పాపమును విడిపించే దాని కొరకు రక్తము కాచాలి. ఆ రక్తము పరమాత్ముడే ఉండాలి. ఆ పరమాత్ముడు ఏమై ఉండాలి? పరిశుద్ధుడే ఉండాలని గ్రంథాలు చెప్తున్నాయి. ఈ లోకంలో సర్చ్ చేస్తే మరి ఎవరు కూడా కనపడలేదు. అయితే ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకంలో జీవించి ఆయన మానవాని పాపం నివారణ కొరకు తన రక్తాన్ని కాచాడు. ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, విమోచన, రక్షణ దేవుడు కలుగు చేశాడు. కాబట్టి అందుకనే మనకు ఏ అనుభవం చెప్పండి? ఏ అనుభవం నుంచి వచ్చాం మనం? పాపముల నుండి విమోచింపబడి అనుభవంలోనికి మనం వచ్చాము. విమోచించబడటం అంటే ఏంటి? విముక్తి. విమోచన అర్థం చెప్పండి? విమోచన అంటే విడుదల, విముక్తి, ముక్తి, మోక్షం. ఈ మాట మీకు ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి విమోచనకు అర్థం ఏం చెప్పండి? విడుదల, విముక్తి, ముక్తి, మోక్షం. ఎవరైతే అంత్యకాల సంబంధమైన పాపముల నుండి ఎవరైతే విడుదల పొందుతారో అటు వారు యేసు ప్రభు వారి యొక్క రక్తం చేత మరి పరిశుద్ధపరచబడి, ఆయన రక్తం చేత విమోచించబడి వారు ముక్తి పొంది ఆ ముక్తి ద్వారా మోక్షాన్ని చేరుకునేవారిగా ఉంటారు. ఈ రోజున ఎందుకు మనం దేవుని స్తోత్రం చెల్లించాలంటే, ఒకప్పుడు మనం పాపము దాసులము. అయితే అట్టి అనుభవం నుంచి దేవుడు మనల్ని విడిపించి, తప్పించి తన రక్తం ద్వారా మనల్ని విమోచించి రక్షించాడు. నరకము నుండి తప్పించాడు. నరకానికి గురి కావాల్సిన మన ఆత్మను దేవుడికి తప్పించాడు. ఒకవేళ అనుకుందాం, మన పాపం కనుక ఒప్పుకోకపోతే, మన పాపం క్షమించకపోతే, మన పాపం యేసు ప్రభు రక్తంలో కడగబడకపోతే, ఒకవేళ మనం ఏమై ఉండేవారని చెప్పండి? చనిపోయి ఉంటే ఎక్కడుండేవారం? అనుమానం లేకుండా అక్కడికి పోయి ఉండేవారు. ఎక్కడుండేవారు? నరకములో ఉండేవారు. నిజంగా దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత ఎంత గొప్పది. నీ ఆత్మ, నా ఆత్మ, మనందరి ఆత్మ నరకములోని పడకుండా, ఆ అగ్నిగుణములో మరి కాల్చబడకుండా మన ఆత్మకు దేవుడు తప్పించాడు. ఇప్పుడు మనం ఎవరికి దాసులం చెప్పండి? నీతికి దాసులు. నీతి ఎవరు? ప్రభు అయిన యేసు ప్రభువారు. యేసు ప్రభువారి దాసులంగా, నీతికి దాసులముగా మరి చేయబడే అనుభవానికి ప్రభు తీసుకొచ్చాడు. అందుకనే మీరు క్రీస్తు రక్తం చేత ఏమై ఉన్నారు? విమోచించబడితురని మీరు ఎరుగరా? కాబట్టి మనందరం కూడా ఆయన రక్తం చేత కడగబడి మరి పరిశుద్ధముగా తీర్చబడి మనము మరి విమోచించబడి అనుభవానికి ప్రభు తీసుకొచ్చాడు. ఇందుకు దేవునికి స్తోత్రము. కాబట్టి ఎందుకు స్తోత్రం ఇప్పుడు అర్థమైంది కదా? కాబట్టి దాన్ని బట్టి మనం ప్రభుని మరి స్తోత్రముతో ఆరాధించే వారంగా
ఉంటున్నాం. ఇంకెవరైనా సరే యేసు ప్రభు రక్తంలో మీ పాపం కడగపడకపోతే ఈరోజే కడిగి వేసుకోండి. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపం కొరకు నీవు ప్రాణం ఇచ్చావంట, నీ ప్రాణంతో నీ రక్తంతో నా పాపం కడుగుతావంట, నా పాపములు మరి తుడిచివేయబడి నా హృదయాన్ని పరిశుద్ధపరచబరుస్తావంట, తద్వారా నాకు పరలోకం ఇస్తావంట, నరకం తప్పిస్తావంట. అందుకనే నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను, నన్ను క్షమించు, నేను ఘోర పాపినే, కానీ పాపిని నన్ను ప్రేమించి రక్తం కాచావు కాబట్టి ఆ రక్తంతో నా పాపం కడుగు అని ఒక్క మాట అడిగితే చాలు. నీ హృదయంలో ఉన్నటువంటి సమస్త పాపములను, సమస్త అపరాధములను తీసివేసి నీకు రక్షణ, పాప క్షమాపణ కలుగజేస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు శాంతి, సమాధానము, నెమ్మది దేవుడిస్తాడు. అట్టి శాంతి సమాధానం కావాలంటే ఆయన ఎదుకురా, ప్రభు తప్పకుండా క్షమిస్తాడు. ఇదేదో ఒక మతాన్ని గురించి లేకపోతే ఒక కులం గురించి మనం చెప్పుకోవట్లేదు, కానీ ఇది వాస్తవికమైన సత్యం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనము చెప్తున్న నేను కూడా ఒకప్పుడు మనందరూ ఎవరు అంటే పాపులమే. ఆ రకాలుగా మనము ఎంతోమందిని మరి పూజించిన వారమే. అయితే ఈ సత్యవాక్యము, పరిశుద్ధ వాక్యము మనం దర్శించింది కాబట్టి ఈ వాక్యం ద్వారా మన జీవితాలు మార్చబడ్డాయి. అంతేగాని కులం మార్చుకున్నామా? మనం చెప్పండి, కులాన్ని మార్చుకున్నామా? మతాన్ని మార్చుకున్నామా? లేకపోతే కొన్ని గోత్రాన్ని మార్చుకున్నామా? ఏది మార్చబడ్డది? కానీ ఒకటి మార్చుకున్నాం. ఏం మార్చుకున్నాం? మన హృదయంలో ఉన్నటువంటి పాపమును తీసివేసుకున్నాం. యేసు ప్రభు రక్తంలో మనం పాపం కడగబడి వేసుకున్నాం. కాబట్టి దీని కొరకాయ ఏదేదో చేయాలని లేదు, ఎక్కడెక్కడికో పోవాలని లేదు. ఉన్న పాటనే, యేసు ప్రభువా, నేను పాపినైన నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ పరలోకం నాకు ఇవ్వు, నరకం తప్పించు అని ఒక్క మాట అడిగితే చాలు. అలా మనం అందరూ అడిగాం కాబట్టి ఆయన మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం, ఆయన్ని మనము స్తుతిస్తున్నాం. కాబట్టి ఒకప్పుడు పాపుని దాసునమైన మనని దేవుడు నీతికి దాసునముగా చేసిన అనుభవంలోనికి ప్రభు తీసుకొచ్చాడు. ఇదన్న విషయం. అందుకని బైబిల్లో మరి దేవదూతలు కూడా ఆరాధన చేశారు. ఏమని చెప్పండి? సింహాసనాసీనుడైన మా దేవునికి, మా గొర్రె పిల్లకును, మా రక్షణకై స్తోత్రము. రక్షణ, ఆ రక్షణ మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి భూలోకమందును పరలోకమందును ఈ రోజున ఏం జరుగుతుంది చెప్పండి? ఆరాధన, స్తోత్రములతో మరి దేవుణ్ణి ఆరాధన జరుగుతూ ఉంది. అలాగే అటువంటి అనుభవంలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి. రెండో విషయానికి వస్తే చూడండి, బైబిల్లో నుంచి కీర్తన 28వ అధ్యాయం 6వ వచనం. కీర్తన 28:6. కీర్తన 28:6. కీర్తన 28:6 చదువుకుందాం. కీర్తన 28:6 చదువుకుందాం. 28:6. యెహోవా, చెప్పండి, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగుగాక. కాబట్టి రెండవదిగా ఏం చెప్పండి? విజ్ఞాపన. మొదటిగా పాపముల నుండి విమోచించబడి నీతికి దాసులమయ్యే రక్షణ అనుభవంలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు. ఇందుకు దేవుని స్తోత్రం. రెండవదిగా ఏమని రాయబడింది? యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము. కాబట్టి ఆ రీతిగా రెండవదిగా విజ్ఞాపన. రక్షణ పొందిన వారందరూ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? విజ్ఞాపన. మన దేవుడు ఎలాంటి వాడు? విజ్ఞాపన విననివాడా, వినేవాడా? ఆలకించేవాడా, ఆలకించనివాడా? వెరీ గుడ్. ఆలకించేవాడు. ఇంతమందికి ఒక్క సహోదరి గొంతు వినిపిస్తుంది. మరి మీరు చెప్తున్నారని నాకు తెలియదు. మరి ఎందుకని మీరు టిఫిన్ చేసి చెప్పలేకపోతున్నారా, లేకపోతే టిఫిన్ తినక చెప్పలేకపోతున్నారా అర్థం కావట్లేదు. ఎంతమంది తినొచ్చారు చెప్పండి? నిజంగా చెప్పండి, ఎంతమంది తినొచ్చారు? ఎంతమంది తినొచ్చారు? దానికి కూడా సిగ్గుపడితే ఎట్లండి? చేయి చూపించండి, ఎంతమంది తినొచ్చారు? రైట్. తినని వారు చేయి చూపించండి.
ఇక తినేవారు చూసినప్పుడు తినని వారి గురించి ఎందుకు అంటారా మీరు? ఆ? వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే తినేవారికంటే బాగా చెప్తారా, తినని వారు బాగా చెప్తారా? ఎవరెవరికంటే బాగా చెప్తారు? ఆ? తినేవారి కంటే తినని వారు బాగా గట్టిగా చెప్తారా? ఆ? మరి మీరు గట్టిగా చెప్పట్లేదు మరి. ఆ? గట్టిగా చెప్పండి. కాబట్టి యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. కాబట్టి రెండవదిగా, ప్రభువా నా జీవితంలో ఎన్నో ప్రార్థనలు ఆలకించావు. ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, దిగుల్లో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు నా ప్రార్థన, నా విజ్ఞాపన నువ్వు విన్నావు కాబట్టి ఈ రోజు వరకు నేను ఎలా ఉన్నాను చెప్పండి? క్షేమముగా భద్రంగా ఉన్నాను. మన దేవుడు ఎలా చూడంటే వినేవాడు. అందుకు దేవునికి స్తోత్రము. కనుక చూడారా, దేవునికి మనము రెండవదిగా స్తోత్రం చేయడానికి కారణం చెప్పండి, మన రక్షణ జీవిత అనుభవంలో మన విజ్ఞాపన, మన ప్రార్థన దేవుడు విన్నాడు. ఒకవేళ వినకపోతే ఈరోజు మనం ఇలా క్షేమం ఉండేవారువేనా? మనం కూర్చొని దేవుని వాక్యం వినేవారువేనా? కాబట్టి అందుకనే మన పక్షంగా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనమే చేయడం కాదు, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఆయన విజ్ఞాపన చేసే దేవుడిగా ఉన్నాడు. అందుకనే ప్రభువా నా జీవితంలో, నా ప్రార్థన జీవితము నువ్వు వింటూ వచ్చావు. అందుకనే నా ప్రార్థనలు ఇంతవరకు విన్నావు కనుక నేను ఆరాధిస్తున్నానని చెప్పి మనం ఆయన్ని స్తుతించే వారంగా ఉంటున్నాం. తర్వాత చూడండి, మూడవదిగా యెషయా గ్రంథం. లేకపోతే తర్వాత చూద్దాము. మొదటి కొరింథీ పత్రిక 15:37. 15:37. మొదటి కొరింథీ పత్రిక 15:37. 15:37 చదువుకుందాం. మొదటి కొరింథీ 15:37. 57 37 కాదు, 57 చదవండి. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. కాబట్టి ఇదన్న విషయం చెప్పండి. మూడో విషయం, మొదటి విషయం, పాపం నుండి విమోచించి నీతికి దాసుడమైన అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. రెండవ విషయం, మన విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకించాడు కనుక ఆయనకు స్తోత్రము. మూడవదిగా జయము. కాబట్టి జయము అనగా విక్టోరియస్. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన విజయుడు, ఆయన జయము. కనుక మన పక్షంగా ఆయన ఎన్నో జయమన్నప్పుడు ఏం గుర్తొస్తుంది చెప్పండి? జయమన్నప్పుడు పోరాటములు, యుద్ధాలు, కలవరాలు. అందుకే పాత నిబంధనలో యుద్ధాలు ఎక్కువ ఉన్నాయి. తెలుసుగా మీకు? యుద్ధాలు జరిగినప్పుడు దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఏం చేస్తూ వచ్చాడు? జయము అనుగ్రహిస్తూ వచ్చాడు. అంటే జయమనగా మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే యుద్ధాలు, ఆత్మీయమైన పోరాటములు, ఆత్మీయమైనటువంటి యుద్ధములు. అందుకని మనం ఏ భూమి మీద ఉన్నాం చెప్పండి? ఏ భూమి ఇది? ఈ భూమికి ఒక పేరు. దేని పేరు? యుద్ధ భూమి. ఏ భూమి? యుద్ధ భూమి. కాబట్టి మనం బతికినంత కాలము, మన జీవిత కాలము యుద్ధాలే. అయినప్పటికీ కూడా దేవుడు ఎలాంటి వాడు? జయము అనుగ్రహించేవాడు. అందుకని దేనికి యుద్ధం చెప్పండి? సహజంగా మనం యుద్ధాలు అన్నప్పుడు ఫిలిస్తీన్లకి, తర్వాత ఇశ్రాయేలుకి మధ్య, తర్వాత ఇశ్రాయేలుకు అమోనీయులు, ఇట్లా శత్రువులు. కాబట్టి యుద్ధం అన్నప్పుడు శత్రువులు గుర్తొస్తారు. కాబట్టి ఎవరు శత్రువులు? ఎవరు దేవునికి దేవుని ప్రజలంటే ఇశ్రాయేలీయులు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యుద్ధము అనేది ఎవరెవరికి యుద్ధం చెప్పండి? ఆనాడు ఇశ్రాయేల్ కరెక్టే. ఇప్పుడు ఎవరెవరికి యుద్ధాలు జరుగుతున్నాయి? ఇశ్రాయేల్కి
ఆ యుద్ధాలు సరేనండి, ఆ యుద్ధాలు అట్లా ఉంచండి. ఇప్పుడు ఇప్పుడు కూడా జరుగుతున్నదే దేశాల యుద్ధాలు. అయితే అసలైన శిశులైన యుద్ధము నీ నీ పక్కనే ఉంది, నీలోనే ఉంది. ఏంటి ఆ యుద్ధం? ఆత్మకు శరీరము. శరీరానికి ఆత్మ పడదు, ఆత్మకి శరీరానికి, అది దీన్ని బట్టి పోరాటము. ఏంటి చెప్పండి? ఆత్మీయ పోరాటము. శరీరానికి ఆత్మకు మధ్య మరి ఎంతో పోరాటము, యుద్ధములో దేవుడు జయాన్ని అనుగ్రహించాడు. మన జీవితకాలం రక్షించబడిన మన జీవితకాలంలో ఇప్పటి వరకు ఆయన ఎలా ఉంటూ వచ్చాడు? విజయుడిగా, జయశాలిగా ఉంటూ వచ్చాడు. అందుకే ఒక పాట పాడండి. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. ఆయన విజయుడు కనుక మన పక్షంగా ఆయన విజయమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మకు మధ్యలో పోరాటంలో ఆయన మనకి ఇప్పటి వరకు ఏం చేస్తూ వచ్చాడు? విజయాన్ని, జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇందుకు దేవునికి స్తోత్రం అని చెప్పి మనం ధ్యానిస్తూ వచ్చాము. తర్వాత చూడండి, 4వదిగా చూస్తే కనుక 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. 2వ కొరింథీ 9:15. 2వ కొరింథీ 9:15. చెప్పశక్యము కానీ ఆయన వరము గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పండి, చెప్పశక్యము కానీ. మరి మీరు అదే బాణీలో ఉన్నారు, ఇన్నిసార్లు చెప్పించుకుంటున్నారు కానీ అదే బాటలో ఉన్నారు. ఏ బాట చెప్పండి? చెప్పిందే చెప్పించుకుంటే అదేమన్నా క్రమమేనా? కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పేది వాక్యం గట్టిగా చెప్తే మీకు కూడా దేవుడు శక్తి ఇస్తాడు. ఆయన బలం మీలో మరి ప్రభావితం చేస్తూ ఉంటుంది. చెప్పండి, చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అది దేని గురించి చెప్పండి? వరం. ఏ వరం? దైవ వరం. ఏ వరం చెప్పండి? దైవ వరం. ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? వరాలు. రక్షించబడిన ప్రతి ఒక్కరికి ప్రభు వరం ఇస్తాడు. ఎవరికి వరం లేకుండా ప్రభు ఉండడు. కాబట్టి ప్రతి ఒక్కరికి వరం. ఒకరికి ఏ వరం చెప్పండి? సాక్ష్యం చెప్పే వరం. ఒకరికి ఏ వరం చెప్పండి? మీకేం లేవు వరాలు? భాగ్యం అంటే మీకేమేమి నీకు దేవుడు వరం? రక్షణ గురించి చెప్పవాకండి. రక్షణ అందరికి ఇస్తాడు. రక్షణ కాదు, రక్షణతో పాటు ఏ వరాలు ఇస్తాడు? సువార్త చెప్పే వరం, తర్వాత ఉపదేశించే వరం, తర్వాత పాటలు పాడే వరం. వెరీ గుడ్. తర్వాత ఎన్ని వరాలు? సాక్ష్యం చెప్పే వరం, అలాగే అది అయిపోయింది. సువార్త చెప్పే వరం అయిపోయింది. ఇంకా మందిరాన్ని శుభ్రపరిచే వరం. ఇంకా ఎన్ని వరాలు లేవు? ఎన్నో వరాలు దేవుడిచ్చాడు. అర్థమైందా? అయితే ఈ వరాలను బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి ప్రభువా, నాకు ఈ వరం ఇచ్చావు, ఈ వరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నానని చెప్పి ఆయన మనము మరి స్తోత్రముతో ఆరాధించే వరంగా ఉండుముగాక. ఇప్పుడు ఏమైపోయినాయి? 4. 5వదిగా చూసుకొని, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను అవన్నీ చెప్పదలుచుకొని 5వదిగా చూసుకొని మనము ముగించుకుందాం. మొదటి కార్యం చెప్పండి. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులమే అనుభవం. 2వ స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. విజ్ఞాపన ధ్వని ఆలకించే మరి దేవునికి స్తోత్రం. తర్వాత 3వది జయం అనుగ్రహించే దేవునికి స్తోత్రం. 4వది వరం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన వరాలను బట్టి దేవునికి స్తోత్రం. తర్వాత 5వది ఇప్పుడు మనం చూడండి. 5వది దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. దానియేలు 4వ అధ్యాయం 34వ వచనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, దానియేలు 4వ అధ్యాయము 34వ వచనం. దానియేలు 4వ అధ్యాయం 34వ వచనం. అందరం చదువుకుందాం. అందరం దయచేసి అందరం చదువుదాం. దానియేలు 4వ అధ్యాయము ఎన్నో వచనం?
34 చదవండి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరణ మానవబుద్ధి గలవాడనై నా కంట్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రం చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము, ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి. నాయనబడి చెప్పండి. చిరంజీవియు సర్వోన్నతులకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. చూసారా? ఎవరైనా చెప్పండి. చిరంజీవియు సర్వోన్నతుడు. కాబట్టి దేవుడు ఎవరంటే చిరంజీవి. కాబట్టి చిరంజీవి అంటే అర్థం ఏం చెప్పండి? చిరకాలము జీవించేవాడు, నిత్యము జీవించేవాడు. ఆయన నిత్యము మరి సంచరించేవాడు. అందుకని లోకంలో ఏ మానవుడు, ఏ వ్యక్తి కూడా చిరంజీవి కాదు. అర్థమైందా? ఎవడు చిరంజీవి? మన దేవుడే చిరంజీవి. ఆయన చిరకాలం జీవించేవాడు. అర్థమైందా? కాబట్టి ఎంతోమంది అనుకుంటారు, ఎవరి నేను 100 సంవత్సరాలు బతుకుతాను, నేను 103 సంవత్సరాలు బతుకుతాను, లేకపోతే నేను ఇంకా నాకు బలం ఉంది, శక్తి ఉంది అనుకుంటే అది పొరపాటే. కాబట్టి ఎవరు ఎప్పుడు ఏమైపోతారో తెలియని పరిస్థితి. ఈ మధ్యకాలంలో పోయిన ఆదివారం, ఇదే ఆదివారము సహోదరుడు సలోమి గారు మహిమలోకి పిలువబడినారు. ఆదివారం ఉదయం 6:30 గంటలకి. అందుకే నేను పోయిన ఆదివారం సడన్గా నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి తర్వాత ఆ సహోదరి సలోమి గారు ఆమె ఎంతో మంచి సాక్ష్యం వెళ్ళినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆమెకు మంచి ఉద్యోగం ఉంది. అన్న చెప్పాడు, ఏమని చెప్పాడంటే ఆమెకు నెలకి 5 లక్షల జీతం అంట. 5 లక్షలు 5 లక్షల జీతం. కాబట్టి సింగపూర్లో వారు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. అయితే అనారోగ్య కారణం చేత వారు కొంతకాలము ఉంటూ వచ్చారు. అయితే ఒక విషయం ఏంటంటే తను ఇంకా జీవించాలనుకుంటేమో మనకు తెలియదు. ఇంకో విషయం చెప్పాలంటే ఆమె సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చి ఇండియాలో సేవ చేయాలనుకుంది. ఇండియాలో పరిచయం చేయాలని ఆశతో ఉంది. అయితే దేవుడు ఎందుకో ఏమో దేవుడు ఆమెను తీసుకున్నాడు. అయితే ఇంకో విషయం చెప్పాలంటే ఎవరు అంటున్నారు, ఆమెకు త్వరగానే ఆస్తుంది. ఎంతోమంది సేవకులకు ఆమె పరిచయం చేస్తూ వచ్చింది, ఎంతో సహాయం చేస్తూ వచ్చింది. ఆ రోజున సాక్ష్యం చెప్తుంటే, అంటే ఆదివారం తర్వాత సోమవారం సాక్ష్యం చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి ఎంతోమంది ఆమె గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు. కానీ సేవకులందరూ కూడా ఆమె చనిపోయిద్దని ఎవరు అనుకున్నారా? అనుకోలేదు. కానీ దేవుడు అంతవరకు ఉంచాడు. కనుక ఎందుకు చెప్తున్నా అంటే విషయాలు ఇంకా ఆమె గురించి ఎక్కువ చెప్పకూడదు, చాలా విషయాలు ఉన్నాయి. అయితే పిల్లరా, ఎవరు ఏ కాలంలో ఎప్పుడు ముగిస్తారో తెలియదు. అందుకని దేవుడు ఎవరు? చిరంజీవి, సర్వోన్నతుడైన దేవుడు. ఆ దేవుడే ఎలాంటి వాడంటే సర్వోన్నతుడు, సర్వానికి ఉన్నతుడు. అందుకని ఒక పాట ఉంది, సర్వోన్నత స్థానంబులో దేవునికే మహిమా, సర్వాధికారి యేసుని మహిమా చే పల్కేను, సర్వోన్నతుడగు దేవుని వకులయ్యుండురి. కాబట్టి ఆయన సర్వోన్నతుడైన దేవుడు. కనుక అట్టి దేవుని మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. కనుక 5 స్తోత్రాలు మనం చూసాం. ఈ 5 కారణాలు, ఆయన ఏమై ఉన్నాడో, మనకేం చేశాడో, దాన్ని బట్టి మనము స్తోత్రించి ఆరాధించే వారంగా ఉండుముగాక. మన అంశం చదువుకొని ముగించుకుందాం. చూడండి, కీర్తన 147 వచ్చాయి. కీర్తన 147 ఒకటి చదువుకొని
ఆరాధన ప్రవేశిద్దాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయక మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయక ఒప్పిదము. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మరి ఇంకెన్నో ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు అవన్నీ కూడా చెప్పదలుచుకోండి. ఆయన మహాత్యం గలవాడిని, ప్రభావం గలవాడిని, ఇట్లా కొన్ని వచనాలు ఉన్నాయి. కనుక ఆ రీతిగా దేవునికి వాక్యం ఆధారం చేసుకొని మనము ప్రభుని ఆరాధించక ముందు ఒక పాట పాడుకుందాం. ఆ తర్వాత సండే స్కూల్ పిల్లలు మరి నెమ్మదిగా మరి మీ సండే స్కూల్ యొక్క స్థలానికి మీరు చేరుకోవచ్చు. పాట సంఖ్య సర్వోన్నత అనే పాట పాడుకుందాం. ఈ పాట పాడిన తర్వాత మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. పాట సంఖ్య 99వ పాట పాడుకుందాం. రెండు వచనాలు మాత్రమే లేచి నిలబడి పాడుకుందాం. 99 అయితే దయచేసి 6వ వచనము 7వ వచనం పాడుకుందాం. లేకపోతే 1-7 వచనాలు పాడుకుందాం. సర్వోన్నత స్థానంబులో దేవునికే మహిమా, సర్వాధికారి యేసు సిలువాచే కలిగేను. యేసుచే సిలువాచే కలిగేను. సర్వోన్నతుడగు దేవుని విశ్వాసుడైయుండియు, సర్వోన్నతుడగు దేవుని సేవకుడైయుండుడి. సర్వోన్నతుని చిత్తంబున సర్వదా స్తుతించెదము. సర్వోన్నతుని చిత్తంబున సర్వదా స్తుతించెదము. పరలోక యెరూషలేమున పరిశుద్ధుల సంగంబు, మురియుచు భక్త యేసుకై అరుదించుచుండెను. మురియుచు భక్త యేసుకై అరుదించుచుండెను. పరిశుద్ధ పట్టణమందున ప్రభు యేసు క్రీస్తుండు. పరిశుద్ధ పట్టణమందున ప్రభు యేసు క్రీస్తుండు. ప్రకాశమాన దీపమై ప్రజ్వలించుచునుండే. ప్రకాశమాన దీపమై ప్రజ్వలించుచునుండే. సర్వోన్నత
పాడండి. నీకే మహిమా సర్వాధికారి యేసు సిలువాచే కలిగేను సర్వాధికారి యేసుని సిలువాచే సండే స్తోత్రం. సిలువాలో మరణించేను శ్రీ యేసు నా కొరకు సిలువాలో మరణించెను శ్రీ యేసు నా కొరకు సిలువా రక్తము కాచెను మహిమంబు పోగొట్టను విలువైన రక్తము కాచెను మహిమంబు పోగొట్టను బలుడైన ఆత్మశక్తితో గెలిచే సమాధిని బలుడైన ఆత్మశక్తితో గెలిచే సమాధిని బలమిచ్చును పరిశుద్ధులకు హల్లెలూయా బలమిచ్చును పరిశుద్ధులకు హల్లెలూయా స్థానంబులో దేవునికే మహిమా కూర్చోండి సర్వాధికారి యేసు సిలువాచే సర్వాధికారి యేసుని సిలువాచే ఆరాధించండి. సమయం పొందకుండా మన వాక్యమును బట్టి దేవునికి మనము ఏ విషయాల్లో ఆయనకి మనం స్తోత్రములతో ఆరాధించాలో దేవుని వాక్యం వింటూ వచ్చాం. కాబట్టి క్రమముగా నెమ్మదిగా మరి బిగ్గరగా ప్రభుని ఆరాధించాడు.